ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరి వందనాలు శుభములు తెలియబరుస్తున్నాను దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనందరం కలిసి దేవుని మాటల చేత బలపరచబడడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు నీతిమంతులు ఎలాగుంటారు? ప్రభు యొక్క లేఖన మాటల ప్రకారము, లేఖన భాగముల ప్రకారం మనం చూద్దాం. ప్రభు అసలు ఎవరిని నీతిమంతులు అంటున్నాడు? అసలు నువ్వు ఎలాంటి క్రియలు చేస్తే నీతిమంతుడిగా మారుతున్నావు? అసలు నీతిమంతుడి యొక్క ఆలోచన ఎలాగుంది అనే విషయాన్ని ఈరోజు ఆయన లేఖనాలలో చూద్దాం. దేవుని బిడ్డలారా, వింటున్నారా? చక్కగా ఒక 10-15 నిమిషాలు లేదా 20 నిమిషాలు మనం చూసినాం. ఆది కాండము 15:6 చూసినట్టయితే అబ్రహాం కొరకు ఎంతో వివరంగా రాయబడి ఉంది. ఆయన ఎలాగూ నీతిమంతుడిగా మార్చబడిందో ఇక్కడ చూద్దాం. 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఏం చేశాడంట దేవుని బిడ్డలారా? ఆయన యెహోవాను నమ్మెను. వింటున్నారా? ఆయన ప్రభును ఎప్పుడైతే తన హృదయమందు నమ్మాడో, రూఢిగా నమ్మాడో, అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. ఇంకా చూసినట్టయితే గలతీయుల రాసిన పత్రికలో ఉంది, రోమా పత్రికలో ఉంది. రోమాలో చూసినట్టయితే చాలా కూడా చక్కగా వివరించబడి ఉంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రోమా పత్రిక 4 రోమపత్రిక 4:20 చూసినట్టయితే చక్కగా రాయబడింది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును కూర్చి సందేహింపగా ఆయన వాగ్దానము చేసిన దానిని సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఇంకా అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడినని, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాక మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడనని. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఒక అబ్రహాంకే రాయబడినది కాదు, కానీ ఆయనను మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాని కొరకు నువ్వు నీతిగా ఎంచబడతావని రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈరోజు బైబిల్ చదివినప్పుడు ఒక సాదృశ్యాన్ని మన ముందు పెడతాడు. ఒకసారి అబ్రహామును మన ముందు పెట్టి మాట్లాడతాడు, ఒకసారి మోషేను మన ముందు పెట్టి మాట్లాడతారు, ఒకసారి అనేకమైన భక్తుల జీవితాలను, వారి జీవితాలలో జరిగిన మేలులను బట్టి మన ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అయితే వాటితో సరిపోల్చుకున్నప్పుడు మన జీవితం ఎలాగుందో మనము సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ నీతి క్రియలు మనలో లేనట్టయితే మరి ఏ విధంగా నడుచుకుంటే నీతిగా ఎంచబడుతుందో ప్రభు ఈరోజు మనం తెలియపరిచాడు. అబ్రహాం అది నమ్మాను, రూఢిగా నమ్మాడంట, అందుకే అతనికి నీతిగా ఎంచబడ్డాడు. మరి నీతిమంతుని లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం దేవుని బిడ్డలారా. సామెతలు 29:7 చాలా చక్కగా ఉంటది. నీతిమంతులు బీదల కొరకు, వారికి సహాయం చేసిన కొరకు ఎదురు చూస్తారంట. నీతిమంతులు బీదల కొరకు న్యాయమును విచారిస్తారంట. నీతిమంతుల మనసు ఎలాగుంటుందో చూసామా? ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఎంచబడితే
బీదలను, వారికి ఉన్న సమస్యల నుండి, వారికి అన్యాయం జరిగితే వారి పట్ల నీవు న్యాయ క్రియలు జరిగించుట కొరకు ఎదురు చూస్తావంట. చక్కగా రాయబడి ఉన్నది, నీతిమంతులు భక్తిహీనుల కొరకు, నీతిమంతులు బీదల కొరకు న్యాయ విచారణ చేస్తారంట. ఈ లోకంలో చూసినట్టయితే దేవుని బిడ్డలారా, బీదలుగా ఉన్న వారిని, వారి పట్ల ఎవరు న్యాయకర్తలుగా ఉండట్లేదు, కానీ ఇంకా వారిని అనేకమైన శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నారు ఈ లోకంలో. అయితే దేవుని నీతిని ఎరిగిన బిడ్డలు అలా ఉండరంట. ఎంత చక్కగా రాయబడి ఉన్నది. మరొకసారి చదువుకుని ప్రభు నామాన్ని గణపరచుదాం. నీతిమంతులు బీదల కొరకు న్యాయ విచారణ చేస్తారంట. మరి నీవు ఈరోజు ఎలాగున్నావు? నీ కనుల ముందు నీ ఇరుగు పొరుగు వారిలో, నీ బంధుమిత్రుల్లో, నీ స్నేహితులలో బీదవారుంటే నువ్వు సహాయం చేసేవాడిగా ఉంటున్నావా? వారి కొరకు న్యాయ విచారణ చేసేవాడిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? సరి చేసుకోవాలి. ఇంకొక వచనం చూసినట్టయితే అందులోనే 21:15 కూడా చక్కగా రాయబడిన సామెతలు 21:15 కూడా, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషం అంట. వారికి న్యాయ క్రియలు చేయుట ఆలోచన చేయడమే కాదు, కానీ వారికి న్యాయ క్రియలు చేయుట ఆయనకు సంతోషంగా ఉంటుందంట. ఏమున్నది? న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషం అంటాను. వింటున్నావా దేవుని బిడ్డలారా? ప్రభువును నమ్మిన మనము న్యాయమైన విచారణ చేసే విషయంలో కావచ్చు, న్యాయ క్రియలు చేసే విషయంలో కావచ్చు, మనము సంతోషంగా ఉండాలంట. వారి ముందర ఏదో అదో ఏదో చేసి వారు వెళ్ళిన తర్వాత ఇంకేదో మాట్లాడుకోవడం కాదు, కానీ వారికి న్యాయ క్రియలు చేయడం నీతిమంతునికి సంతోషంగా అంటున్నాడు. ఇంకా చూసినట్టయితే దేవుని బిడ్డలారా, కీర్తనలు 118:15 నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సునాద గీతములు వినబడతాయంట. వింటున్నావా? నువ్వు నీతిమంతునిగా ఉంటే నీ గుడారములో రక్షణను గూర్చిన సంతోష సునాద గానములు. ఎప్పుడు నీ గుడారంలో పాటలే, నీ హృదయములో పాటలే, ఎప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉంటావు. వింటున్నావా? ఎప్పుడైతే నువ్వు నీతిమంతునిగా ఉంటావో, మొదటిగా న్యాయక్రియల కొరకు ఎదురు చూస్తూ ఉంటావు, రెండవదిగా న్యాయం చేసుట్లో సంతోషిస్తావు. ఎప్పుడు నీలో దేవుని యొక్క మాటలు, పాటలు సంతోషముగా బయలుపడుతూ ఉంటాయి. హల్లెలూయా. వింటున్నావా దేవుని బిడ్డ? ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? సరి చేసుకో. నీ హృదయం ఎలా ఉంది? నీతి క్రియలు జరిగించే పట్ల ఉందా, లేదా అన్యాయస్తుల వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? అన్యాయం చేసే వారితో నువ్వు తిరుగుతూ ఉన్నావా? ఎలా ఉంటున్నావు? మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఇంకా చూసినట్టయితే దేవుని బిడ్డలారా, 92:12 కూడా చాలా చక్కగా రాయబడి ఉంది. వారు ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేయుదురంట. చూసినట్టయితే 92:12 నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేయుదురు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురంట. నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎలాగుంటారట? నీతిని పాటిస్తే ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేయుదురంట. ఇంకా లెబానోను మీద ఏమంటున్నాడు? దేవదారు వృక్షం వలె. దేవదారు వృక్షం అంటే దానికి నిటారుగా ఎదుగుతూ ఉంటుంది, ఏ అడ్డు అటంకు లేకుండా ఎదుగుతూ ఉంటుంది. ఈరోజు నీ కుటుంబం ఎదుగుదలలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. నీకే నష్టం ఉండదు, నీకే అడ్డు ఉండదు. ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేయుదు, లెబానోను దేవదారు వృక్షం వలె ఎదుగుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అయితే నీ నీతిమంతునిలో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆయన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అప్పుడు నువ్వు మొరపెట్టగానే ప్రభు యొక్క సన్నిధానంలో
ఆయన చెవి ఎక్కి ఉన్నాడు, నా బిడ్డ ఏమి మాట్లాడనున్నాడు, ఏమి అడగనై ఉన్నాడు అని. అందుకే అక్కడ చక్కగా రాయబడి 34:15 నీతి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వింటున్నావా? ఇంకా చూసినట్టయితే నీతి మంతుల మనసు ఎలా ఉంటుందంటే, పేతురుకు రాసిన 2వ పత్రిక చూసినట్టయితే దేవుని బిడ్డలారా, పేతురుకు రాసిన 2వ పత్రిక 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న 2వ పేతురు 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న నీతిని 2వ పేతురు 5:2-5 ఆయన పూర్వకాలమందున్న నీతిని ప్రకటించి నోవాహును మరియు 7 రక్షించును అని ఉంటుంది. వింటున్నావా దేవుని బిడ్డలారా? నోవాహును మరి 7 రక్షించాడంట. చాలా చక్కగా నీతిని ప్రకటించిన వారిని, వారి కుటుంబ సభ్యులను మరి 7 కూడా రక్షించాడంట. వింటున్నావా దేవుని బిడ్డలారా? దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నీతిగా బ్రతికించినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు దేవుడు నీ పట్ల కృప చూపేవాడు. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవారు, ఓ దేవుడు నా జీవితంలో ఏం చేస్తా ఉన్నాడు, నేను ఇంతగా నీతిని పాటిస్తూ ఉన్నాను కదా, నా జీవితంలో ఎందుకు మేలు జరగడం లేదని చాలా మంది ఈరోజు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, పూర్వకాలమందున్న నీతిని ప్రకటించిన నోవాహును గుర్తు చేస్తా ఉన్నాడు. ఓ జల ప్రళయములో ఈ ప్రపంచము మునిగిపోయినది, సమస్తమును జల ప్రళయం ద్వారా సమస్తమును తుడిచివేశాడు. అయితే నీతిని ప్రకటించిన నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నీతిమంతునిగా ఆయనకు ఇవ్వబడ్డాడు. తన కుటుంబాన్ని బట్టి 7 రక్షించాడు. ఇంకా చూసినట్టయితే చివరిగా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం చూసినట్టయితే 26:7 కూడా చాలా చక్కగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 26:7 నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళం చేస్తున్నావు. నీతిమంతులు పోవు మార్గము సమానంగా ఉంటుందంట. ఆయన నీతిమంతుల త్రోవను సరళం చేయును. నీ త్రోవలో ఏ అడ్డు ఉండదు, ఏ ఆటంకం ఉండదు. అంటే నువ్వు చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు కానీ ఏది నీకు అడ్డు రాకుండా త్రోవ సరళంగా చేస్తాడు. ఇంకా సామెత గ్రంథంలో చూసినట్టయితే అక్కడ అంటాడు, నా దూతను నీకు ముందుగా పంపించి నీ త్రోవ సరళం చేసిందంటాడు ఒక సందర్భంలో. వింటున్నావా దేవుని బిడ్డలారా? దేవుడు ఎంతో గొప్పవాడు. అయితే ఆయనని ఎరగక, ఆయనని నీతిని పాటించక, అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకిస్తలేడే, అయ్యో నా ప్రార్థన దేవుడు వినడం లేదే అని అనేక మంది ఈరోజు సనుగుతా ఉన్నారు, గునుగుతా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. భక్తుడు చాలా చక్కగా రాశారు 34:17 కీర్తన గ్రంథంలో. ఎప్పుడైతే నువ్వు నీతిగా మారుతావో, బీదల పట్ల కనికరం చూపుతావో, న్యాయమైన క్రియలు చేసిలో నువ్వు సంతోషిస్తావో, దేవుడు నిన్ను ఖర్జూరపు మూవ వలె ఎదిగిస్తాడంట. ఇచ్చినావా దేవుని బిడ్డలారా? నీ త్రోవ సరళం చేస్తాడంట. నువ్వు ప్రార్థన చేయంగానే ఆయన చెవి యొగ్గి ఉంటాడు. అయ్యో నా కుమారుడు నా కొరకు ప్రార్థిస్తా ఉన్నాడు, ఏమి అడగనై ఉన్నాడు నన్ను, వారి మొరల నుంచి వారిని విడిపించడం కొరకు ఆయన సమస్తమును చేయగల శక్తిమంతుడు. వింటున్నావా దేవుని బిడ్డలా?
ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ నువ్వు దేవుని యొక్క నీతిని పాటించినట్టయితే, విన్న లేఖనాల ప్రకారం నీ జీవితం లేనట్టయితే సరి చేసుకో. అప్పుడు నిన్ను ధారాళంగా దీవిస్తాడైనా, నీ మొరకు వెంటనే ఉత్తరం ఇస్తాడు, నీ త్రోవలు సరళం చేస్తాడు, నీ కుటుంబాన్ని ఖర్జూరపు మువ్వ వలె ఎదిగిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకొని ప్రభులో ముందు కొనసాగుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్.